ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల ప్రకారం మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. మరి ఒకేసారి కాకుండా 3 విడతల్లో అంటే 4 నెలలకు ఒకసారి చొప్పున 3 సార్లు కూడా 3 సిలిండర్ కూడా పంపిణీ చేస్తారు. మరి ఇప్పటికే మనకు 1 సిలిండర్ పంపిణీ చేశారు. మరి 2వ సిలిండర్ పంపిణీ పూర్తయింది. ఇప్పుడు 3వ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంకా 2వ సిలిండర్ బుక్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేవలం మరొక 5 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఈ 5 రోజుల్లో మీరు 2వ సిలిండర్ బుక్ మీకు 2వ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ కావటం జరుగుతుంది. మరి ఒకవేళ మీరు బుక్ చేసుకుండా ఉంటే ఇంకా కూడా మీది 2వ సిలిండర్ డబ్బులు పోయినట్లే, టైం అయితే అయిపోతుంది. మరి తిరిగి కూడా మళ్ళీ 3వ సిలిండర్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క మొదటి సిలిండర్ బుక్ చేసుకొని అయిపోయింది కాబట్టి ఇక 2వ సిలిండర్ ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా మనకు 2వ సిలిండర్కు సంబంధించి సబ్సిడీ డబ్బులు పడినటువంటి వాళ్ళు కనుక ఉంటే ఇలా చేస్తే కేవలం 48 గంటల్లోనే మీకు ఈ యొక్క సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు జమ కావడం జరుగుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరపున జమ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఇంకా 2వ సిలిండర్ డబ్బులు పడని వాళ్ళు ఇంకా కూడా బుక్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేయాలనేది చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అకౌంట్లోకి డబ్బులు వేస్తామంటున్నారు. మరి ఈ సబ్సిడీ డబ్బులు ముందుగా వేసేస్తామని అన్నారు కదా, తర్వాత మీకు సిలిండర్ తీసుకోవచ్చు అంటున్నారు. మరి ఇది ఏ విధంగా చేస్తారు, ఏంటి, ఎవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు వేయరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్యాస్ సిలిండర్కు సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3 ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 3 ఉచిత సిలిండర్ పథకంలో భాగంగా గత ఏడాది 1వ సిలిండర్ అయితే ఇచ్చారు. గత ఏడాది దీపావళి కానుకగా ప్రారంభించి ఆ ఏడాది మనకు ఈ ఏడాది మార్చి 31 వరకు కూడా 1వ సిలిండర్ అన్నది బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి 2వ సిలిండర్ని చూస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా 2వ సిలిండర్ వాళ్లకు డబ్బులు పడతాయని చెప్తున్నారు. కానీ మొదటి సిలిండర్ వెంటనే కూడా సబ్సిడీ డబ్బులు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకైతే 2వ సిలిండర్ ఏప్రిల్ నుంచి ప్రారంభించినా కానీ మొదటి సిలిండర్ ప్రారంభించినప్పుడు వెంటనే డబ్బులు పడటం జరిగింది, సబ్సిడీ డబ్బులు. మనకి ఇక మొదటి సిలిండర్ కూడా చాలామంది 1 కోటి వరకు కూడా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం కింద మనకు కనెక్షన్ ఉంటే అందులో మనకు 98 లక్షల మంది వరకు కూడా సిలిండర్లు పంపిణీ చేశామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది. మరి 2వ సిలిండర్ పంపిణీ కూడా జరుగుతుంది. మరొక 4-5 రోజుల్లో ఈ 2వ సిలిండర్ పంపిణీ అనేది పూర్తయిపోతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏం చెప్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి 2వ సిలిండర్ పంపిణీ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే 2వ సిలిండర్ బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు 2వ సిలిండర్ బుక్ చేసుకోండి. మీరు ఈ 2వ సిలిండర్ని బుక్ చేసుకుంటేనే మీకు ఈ సిలిండర్ డబ్బులు అందుతాయి. ఒకవేళ మనకు ఆగస్టు నెల వచ్చేసింది అనుకోండి, 3వ సిలిండర్ పంపిణీ ప్రారంభమవుతున్నప్పుడు మీకు 2వ సిలిండర్ డబ్బులు కానీ రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా 2వ సిలిండర్ని ఈ నెల 30వ తారీఖు లోపు బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని 2వ సిలిండర్ని అయితే తీసుకోండి. మరి ఇప్పటి వరకు కూడా 2వ సిలిండర్ని బుక్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే కనుక ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత 2 నెలల వరకు కూడా సబ్సిడీ డబ్బులు వేయలేదు. మరి ఏ కారణాలు అనగా చూసుకున్నట్లయితే డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ఆపింది. తర్వాత మనకు డబ్బులు విడుదల చేసినా కూడా కొంతమందికి కేవైసీ లేకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల, ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏమైందంటే వాళ్ళకు కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు. మరి అటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2వ సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది. మనకు 2వ సిలిండర్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైతే డబ్బులు పడలేదో వారంతా కూడా ఒకసారి
ఈకేవైసీ చేసుకోవడానికి కానీ అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఈ ఒక్క రోజులోనే. అంటే దాదాపుగా 48 గంటల్లోనే మీకు సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయని ఒకసారి చెప్పింది. ఇంకా ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటే అంటే రెండవ సిలిండర్ బుక్ చేసుకున్నా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి 870 రూపాయలు వస్తాయి. అలానే కేంద్ర ప్రభుత్వం తరపున 50 రూపాయలు పడతాయి. మొత్తంగా చూసుకుంటే 920 రూపాయలు రావటం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు ఈ 920 రూపాయలు కనుక మీకు ఇంకా కూడా జమ కావట్లేదు అనే ఎవరైనా ఉంటే కనుక నేను చెప్పిన విధంగా చేయండి. కేవలం మీకు 48 గంటల్లోని ఈ యొక్క రెండో సిలిండర్కు సంబంధించి సబ్సిడీ డబ్బులు అయితే మీకు జమ అయిపోవటం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరైతే మనకు రెండవ సిలిండర్ బుక్ చేసుకొని వాళ్ళు ఉన్నారో మరి 4 రోజుల్లో మీరైతే సిలిండర్ బుక్ చేసుకోండి. వెంటనే మీకైతే 48 గంటల్లో సబ్సిడీ డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పింది. గతంలో మనకు నిధుల కొరత వల్ల కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది కానీ ఇప్పుడైతే తాజాగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు వరుసగా డబ్బులు వేసేస్తున్నాం అంటుంది. అంటే గతంలో కార్పొరేషన్ల వారీగా మనకు వేసేవాళ్ళు ఇప్పుడు కనుక ఇంకా బుక్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళకు 48 గంటల్లోనే మనకైతే డబ్బులు సబ్సిడీ డబ్బులు అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మొదటి సిలిండర్లో కూడా చాలామంది అంటే 1 కోటి మంది ఉంటే దాదాపుగా దానిలో 2 లక్షల మంది వరకు కూడా అప్లై చేసుకోలేకపోయారు. అంటే గ్యాస్ సిలిండర్ తీసుకోలేకపోయారు. 98 లక్షల మంది మాత్రమే మొదటి సిలిండర్ని పంపిణీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా రెండో సిలిండర్ దానికి సంబంధించి మీరు సాయంత్రం అంటే మీరు బుక్ చేసుకోకపోతే ఈ 4 రోజుల్లో మీకు రెండో సిలిండర్ పంపిణీ అనేది ఆగిపోతుంది. ఇక మీకు రెండో సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులు రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రెండో సిలిండర్ని వెంటనే పొందండి. ఇప్పటి వరకు పడని వాళ్ళు వెంటనే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకొని అలాగే మీరు బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. మీకు వెంటనే కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ కావటం జరుగుతుంది. మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. మరి అంతేకాకుండా ఆగస్టు 1వ నుంచి కూడా మనకు 3వ సిలిండర్ని ప్రారంభం కాబోతుంది. మరి 3వ సిలిండర్ పంపిణీని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దాని ప్రకారంగా చూసుకుంటే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ 3వ సిలిండర్కు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముందుగానే డబ్బులు వేస్తాం అంటున్నారు. మరి ముందుగానే మేము డబ్బులు వేసేస్తాము మీ అకౌంట్కి, తర్వాత మీరు ఆ డబ్బులు తీసుకొని మీరు గ్యాస్ బుక్ చేసుకొని గ్యాస్ సిలిండర్ని తీసుకొని అని చెప్తుంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ప్రభుత్వం అయితే ఇంకా మనకు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకొని డబ్బులు పెట్టి బుక్ చేసుకుంటేనే ఇక్కడ సక్రమంగా డబ్బులు మనకి సకాలంలో అందట్లేదని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. మరి ఎలా చాలామంది ఇబ్బంది పడుతూ ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. మనకు ఫిర్యాదులు ఇవ్వటంతో గతంలో మనకు ఒక విషయం చెప్పింది. మనకు 1962 ఫోన్ చేసుకోవటం లేదా మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పింది. ఎంఆర్ఓ కార్యాలయంలో మీరు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పింది. ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు ప్రభుత్వానికి ఎక్కువగా అందటంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వాన్ని అడగడానికి కూడా జరిగింది. మాకు డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ ఇస్తామన్నారు కానీ మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, అయినా కానీ మళ్ళీ తిరిగి మాకు డబ్బులు వేస్తామన్నారు కానీ కొంతమందికి మాత్రమే జమ అవుతున్నాయి, మరి కొంతమందికి రావట్లేదు. మరి జమ కాని వాళ్ళు మాకు డబ్బులు పడట్లేదు కాబట్టి మేము ఏం చేయాలని చెప్పేసి చాలామంది ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 3వ సిలిండర్కు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో కూడా మీరు ఈ సిలిండర్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3వ సిలిండర్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలైకి రెండో సిలిండర్ పంపిణీ పూర్తయింది. మరి ఆగస్టు 1 నుంచి కూడా 3వ సిలిండర్ పంపిణీ మొదలైద్ది. ఈ ఆగస్టు 1 నుంచి కూడా మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 30 లోపు కూడా మీరు సిలిండర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి 3వ సిలిండర్కు సంబంధించి ముందుగానే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సిద్ధంగా ఉండి ప్రభుత్వం ముందుగానే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక నేను చెప్పినట్లుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వేలుముద్ర లేకపోయినా మొహాన్ని ఫోటో తీసి కంప్లీట్ చేస్తారు. అలాగే మీరు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే కూడా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఇది గ్యాస్ సిలిండర్కి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.